వీరన్న గారిని వేదిక మీదకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంపీడీఓ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా పర్సన్ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గౌరవ రియల్ ఎస్టేట్లు, పంచాయతీ కార్యదర్శులకు, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 1/4/2023 నుండి 31/3/2024 వరకు ఉపాధి పథకంలో మొత్తం 379 పనులు అనేది చేపట్టడం జరిగింది. అందులో కూలీలకు వేతనాలుగా 4,24,64,136 రూపాయలు, మెటీరియల్ పరంగా 23,22,397 రూపాయలు, మొత్తం 4,40,86,533 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో 61 పనులు అనేది చేపట్టడం జరిగింది. అందులో కూలీలకు వేతనాలుగా 56,133 రూపాయలు, మెటీరియల్ పరంగా 2,20,974 రూపాయలు, మొత్తం 2,82,157 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డులు ఇవ్వనందువల్ల దీనిపై తనిఖీ అనేది నిర్వహించలేదు. మొదటగా రామచంద్రపురం అండి, ఏదైతే గ్రామ పంచాయతీ నివేదికను ఇక్కడ సమర్పిస్తారో దానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి గారు, టీఏ గారు, ఈసీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ డయాస్కు దగ్గరలో ఉన్నారు. డిమాండ్లో పేరు రాకపోవడం వల్ల పదమూడు సార్. ఇక్కడ 7 రకాల రిజిస్టర్ సంబంధించి ప్రింట్ మాత్రమే పేరు చేయడం జరిగింది సార్. మాన్యువల్గా నమోదు చేయడం లేదు సార్. ఇక్కడ మాన్యువల్గా నమోదు చేయడం లేదు సార్. ఇక్కడ ఫోటోస్ సార్, వర్క్ సైట్ ఫోటోస్ 3 రకాల ఫోటోస్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇక్కడ వర్క్ ఫైల్ విధంగా పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ ఎంబుకులలో రైతుల సంతకాలు, కూలీ సంతకాలు తీసుకోవడం లేదు సార్. మొత్తం 18 వరకు రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. ఇక్కడ ఈజీ చెక్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ ఎంబుకలలో 12-13 కాలం నమోదు చేయడం లేదు సార్. ఇక్కడ సర్వే రిజిస్టర్ ఇంతకుముందు జరిగిన వారానికి సంబంధించిన మెజర్మెంట్ తెలుసు. ప్రజెంట్ వారానికి సంబంధించిన మెజర్మెంట్ సర్వే రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ 18 పనులకు సంబంధించి ఏ పని కూడా నేమ్ బోర్డు నిర్వహించారు సార్. ఇక్కడ సెక్రటరీ ఎప్పుడు పెడతారు? 15 డేస్ ఎందుకు? ఒక రోజు ఆర్డర్ ఇస్తాను, ఒక రోజు తయారై బండల కొన్నిటికి ఉన్నాయి సార్. అది కూడా వర్క్ వాళ్ళు ఏ వర్క్ ఏది పెట్టాలి అది ఉంటుంది. అన్నీ ఏదో ఎన్ని రోజులు చేస్తారు? వాళ్ళు ఫాలో చేయండి. 22 సార్. ఇక్కడ రోజుగారు దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు సార్. ప్రజెంట్ ఇక్కడ ఎవరికైతే
మీరు ఇప్పుడు చేపిస్తా ప్రతి చేయండి. థర్డ్ ఫ్రైడే ముందే గుర్తు చేయండి బుధవారం రోజు. ఏంటి సార్ ప్రాబ్లం చెప్పకుండా ఏంటమ్మా లేదు సార్ లేదు సార్ అంటే పశువులకి వెళ్తే మీరు మరి దానికి ట్రీ గార్డ్ పెట్టకుండా దానికి బ్రష్ వుడ్ ఫెన్సింగ్ పెట్టకుండా పెడితే నెట్టవా అంటే ముళ్ళు ఇది ఈ కంపను కూడా నెట్టుకుంటూ పోతున్నాయి. స్టోరీలు చెప్పండి అమ్మా, కంపలు నెట్టుకుంటూ పోతున్నాయా అది చెప్పండి. మరి ఏం స్టోరీ చెప్తారు? అట్లా కాదు ఎండే గారు, మీ దగ్గర ఇట్లా చూస్తే ఎక్కడైనా కంపే ఉంటుంది, ఎటు చూసినా కంపే ఉంటుంది ఈ జిల్లాలో. కంప లేదు అవి పెడితే గేదెలేం బాగుంటాయి. కంప పెడితే స్టోరీ చెప్తాను. 4 సంవత్సరాలు చేసినా చాలా మొక్కలు వేసాం, గేదె మొక్కలు ఎక్కడ ఈ స్టోరీలు అయితే చెప్తాను. మనం కంప పెట్టకుండా మామూలు ట్రీ గార్డ్ వేసినా నెట్టు పోవచ్చు, కానీ కంప పెడితే పోవు. మీరు ఇవన్నీ చెప్పకుండా ఇమీడియట్గా హైవే మీద ఎన్ని కిలోమీటర్లు వేసాం? 1.5 ఈ నెలలో కంప్లీట్ చేయాలి. ఏ సైజు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఏ సైజు ఉన్నాయి? 5 ఫీట్ల పైన ఉంటే మరి ఈ సంవత్సరం మీరు అది ఫిట్టింగ్ అది చేస్తున్నారా? ఫిట్టింగ్ కాదు, ఇచ్చి మళ్ళీ మందు గట్ట పెట్టాలి. ఎస్ఎస్కే పెట్టి మొక్క వస్తుంది వర్షాకాలంలో. మీరు ఇప్పుడు నిద్రపోతే రాదు. 24 సార్ ఇక్కడ శివకృష్ణ సార్ 4 రోజులు పనిచేసినందుకు ఆర్జేపీ సార్ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేయడం జరిగింది సార్. లేదా లేదా మీరే బిల్ వేస్తాం. ఇది ఎస్టిమేషన్ లేదు సార్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని లొకేషన్ టు లొకేషన్ రాయకుండా డైరెక్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. ఎస్టిమేషన్ ఎండే గారు సోషల్ ఆడిట్ బ్యారస్ కూడా రికవరీస్ రిప్లైస్ ఉంటే కట్టేయండి, రిప్లైస్ ఉంటే రిప్లై ఇవ్వమనండి. లేదంటే మా దగ్గర ఉన్న ఏది ఉంటే దాని ప్రకారం మేము ఫైనల్ అవుతాం. రావట్లేదట బంగ్లాలో, మరి ఇక్కడ సంవత్సరం ఇక్కడ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండా డైరెక్ట్ రికార్డ్ చేయడం జరిగింది సార్. డైరెక్ట్ పేమెంట్ చేయడం జరిగింది. నువ్వు వర్క్ చేయలేదు, వెబ్సైట్ బోర్డ్స్ పెట్టలేదు, అది కూడా లేదు, ఏది లేదు నీ దగ్గర. ఇక్కడ తెలంగాణ ప్రాంగణం సంబంధించి స్టీల్లో మనకి మెజర్మెంట్ డిఫరెంట్ రావడం జరిగింది సార్. 150 కేజీలకు స్టీల్లో వచ్చేసి మనకు 113 కేజీలు రావడం జరిగింది సార్. 36 కేజీలు తేడా రావడం జరిగింది సార్. ఈ రోజు కూడా పోలేదు. సార్ ఇది అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 1350 మొక్కలకు వర్క్ సైట్లో ఇది ఫిట్టింగ్ సార్ 1350 మొక్కలు, ప్లాంటింగ్ మాత్రం 580 మొక్కలకు చేసారు. ఈ ట్యాంకర్ పేమెంట్ 1500 మొక్కలకు పేమెంట్ చేసింది సార్. ఆగస్టు సెప్టెంబర్ మంత్లలో ఇలా వర్షాకాలంలో ఇలా పేమెంట్ చేసింది సార్ ట్యాంకర్ పేమెంట్. వర్షాకాలం ఎట్లా చేస్తారు? ఎన్ని నెలలు ఉంటుంది? ఎన్ని నెలలు సంవత్సరం? 9 months. మరి ఏ నెలలో చేశారు? ఆగస్టు సెప్టెంబర్ సార్. సెప్టెంబర్ చేయొచ్చు కదా. ఎంపీ ప్రకారం అంటే ఏ నెలలో చేయాలి మీరే చెప్పండి సార్. ఇంకొకటి ఏంటంటే 1350 మొక్కలకు చెప్పండి. ఫస్ట్ ఇది అయిపోయి ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. జూలై ఆగస్టులో చేయకూడదు. అంటే 10 నెలలు అన్నప్పుడు నేను అనుకున్నాను కదా 9 నెలల 10 నెలలు. 10 నెలలు అన్నప్పుడు ఏ 2 నెలలకు చేయొచ్చు చేయకూడదు అని జూలై నెక్స్ట్ ఏంటి? ఇంకోటి 10 months దాటినప్పుడు అది ఇష్యూ కాదు. ఏంటంటే 1300 అక్కడ 500 ప్లాంటింగ్ 580కే వేసారు. ట్యాంకర్ పేమెంట్ కొట్టేటప్పుడు 1800 పేమెంట్ వేసారు. 1150 మాత్రమే 1150 రూపాయలు 1150 మాత్రం ఫిట్టింగ్ అవుతారు. 1930
అదనంగా పెయింటింగ్ మళ్ళీ ఫిట్టింగ్ మాత్రం 1350, ప్లాంటింగ్ 580 చేసిండు. అది వాటర్ ట్యాంక్ పేపర్ మాత్రం 1930 చేసిండు. 580 జరగాలి. 13,000 అది మొక్కలు ఎందుకు వెళ్ళింది? అది కూడా కదమ్మా. ఫిట్టింగ్ ఎంత చేశారు? సరే పేమెంట్ అంటే ఎట్లా చేసాం? నీకు ఆపరేషన్ అయితే ఆయన చూడడం లేదు. మెటీరియల్ పేమెంట్ రికవరీ ఇద్దరికి పెట్టాలి. మరి ఇక్కడ అమౌంట్ రాయాలి. పుస్తకాలని అమౌంట్ పుస్తకాలంలో రాయాలి కదా. రాయకపోతే రికవరీ క్యాల్కులేట్ అప్పుడు ఎందుకు చేయలేదు మరి? సంవత్సరాలు తీసుకొచ్చిన గ్రామ సమాచారం అంతే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రామ పంచాయతీ చెందుపట్ల మేడం నేమ్ యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ జాబ్ వల్ల నేమ్ యాడింగ్ కోసం మేడం గ్రీవెన్స్ 12 మేడం. డిమాండ్ నో డిమాండ్ మేడం. డిమాండ్ మాత్రం తీసుకుంటారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఇలా చేయడం లేదు మేడం. ఇక్కడ చేస్తే చేయలేదు. 30% ఎందుకు చేయలేదు? 3 daysలో కంప్లీట్ చేసుకుని మా దగ్గర తీసుకొచ్చేవి. ఇక్కడ పేషెంట్స్ పంపిణీ చేయడం లేదు మేడం. పంపిణీ చేయ రెగ్యులర్ అప్పుడు మన ఆడికి 2020 సంబంధించిన చేయలేదు. రెగ్యులర్గా చేసి ఒక రిజిస్టర్ పెట్టుకుని ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ 7 రిజిస్టర్స్ మేడం. నెక్స్ట్ వర్క్ సైట్ ఫొటోస్ మేడం. 3 రకాల ఫొటోస్ పూర్తి స్థాయిలో లేవు. ఏం పనిచేయలేదు ఇక్కడ. ఏం పేరు? ఏం చేస్తున్నట్లేదు. వర్క్ ఫైల్స్ 1000 పెనాల్టీ. నెక్స్ట్ వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు మేడం. ఎంబుక్కులలో రైతుల సంతకాలు కూలి సంతకాలు తీసుకోవడం లేదు మేడం. తీసుకోలేదు. డోర్ కాల్ చేయడం మేడం. 12-13 కాలమ్స్ రాయట్లేదు మేడం. ఏం వర్క్ చేయదు. నిర్వహిస్తే అదే రావాలి రిపోర్ట్లో. ఏం చేస్తావు మరి? నెక్స్ట్ సర్వర్ రిజిస్టర్ అప్డేట్ చేయండి మేడం. రోజుగార్ దివస్ రెగ్యులర్గా పెట్టు. మినిట్స్ రోజుగార్ దివస్ నిర్వహించడం లేదు మేడం. ఇక్కడ నెక్స్ట్ ఇన్పుట్ డేటా షీట్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ ఇవ్వడం లేదు మేడం. వర్క్ ఫైల్లో పెట్టి చూపించు. నెక్స్ట్ రైతుల నుంచి పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకోవాలి మేడం. ఎందుకని తీసుకోవట్లేదు? ఎవరికి ఇచ్చారు? వర్క్ ఫైల్ ఉంటే అది కనపడుద్ది. వర్క్ ఫైల్ ఉంటే కనపడుద్ది. వర్క్ ఫైల్ లేకపోతే ఎక్కడ పోతాయి అవి. వర్క్ ఫైల్ మొత్తం పెట్టి చూపించండి మళ్ళీ నాకు. నేను మొన్న చెప్పాను ఈ పారామీటర్స్ ఉంటాయి. సీజన్లో పెద్ద ఏమో మధ్యాహ్నం వర్క్ కంప్లీషన్ చేస్తున్నారు కదా. ఏం లేదు, మనిషి 2 గంటలు జరిగింది. ఎంతమంది టీఏలు? నర్సరీ పేమెంట్కి సంబంధించి ఎంపీడీఓ ఖాతాలో జమ చేయడం జరిగింది మేడం. ఇక్కడ 15 వచ్చేది 4 అందుకే ఎక్కువ. ఈ మాస్టర్లలో కొట్టువేతలు ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది మేడం.
కొట్టువేతలు ఉంటే మొత్తం రికవరీ నెక్స్ట్ టైం. ఎంబుకుల అలాగిన కొట్టువేతలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. 28 ఎన్ని జీపీలు ఉన్నాయి అయ్యా మీకు? ఇతను ఒక్కడికి 5 ఉన్నాయా 15? 5 ఉన్నాయి. అందరూ 9 చేస్తున్నారు, తక్కువ చేసుకుంటారు. ఇంకా మా ఎంబీలో కూడా కొట్టువేతలు అంటే ఎట్లా? నెక్స్ట్ 29 మేడం. అవెన్ ప్లాంటేషన్ సంబంధించి మేడం 50% మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా 50% చనిపోవడం మరి జరిగింది. పంచాయత్ సెక్రటరీ పరిస్థితి అయితే ఏం బాగాలేదు. రెవెన్యూలో 803 మొక్కలు లేవట 1600లో. చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ సినాల్బన్ ప్లాంటేషన్ మేడం 1502 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 2400 మొక్కలకు రీప్లేస్ చేయండి వెంటనే ఇవన్నీ. 1 వీక్ టైము. నెక్స్ట్ ఈత ప్లాంటేషన్ మేడం లేదు. 710 మొక్కలు చనిపోయినాయి మేడం. 958 మొక్కలకు 200 ఉన్నాయి, 700 పోయింది. ఇంత దారుణంగా ఉంటుందో అసలు. ఏం పని చేస్తున్నారు మీరంతా? ఇది కెనాల్ కాదయ్యా, ఈత ప్లాంటేషన్, ట్యాంక్ బండ్. మరి ఎందుకు వేశారు మేడం? ఏమన్నా ఉంటాయి నేను పోయి చెప్తాను. ఎస్టిమేట్ ఏమైనా మేము వేసామా? మీరే వేసి. ఇది ఇంకా దారుణం. హార్టికల్చర్ హార్టికల్చర్ అయితే మేడం. అసలు మొక్కలే వేయలేదట. గుంటలు తీశారు, మొక్కలు వేయలేదు. మీరు తెప్పించుకోవాలి, తెప్పించుకొని ఫిట్టింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మొక్కలు లేకుండానే ఎలా చేస్తారు? ఆర్టికల్ నేను లాస్ట్ ఇయర్ కోకోనట్స్ మొత్తం మనకు టార్గెట్ ఇచ్చారు సార్. మండలానికి 300 ఫిట్టింగ్ చేసాము. ఇలా మొత్తం సార్ డ్రై స్పెల్ సార్ ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత స్టోరీ చెప్తుంది. డ్రై స్పెల్ డిసెంబర్ దాకా ప్లాంటేషన్కి ఎందుకు ఆగుతారయ్యా? మార్క్స్ తెచ్చుకోవాలి. ఇదంతా సోచ్ చెప్పొచ్చు. 10 రోజుల్లో ఇది కంప్లీట్ చేయండి, లేకపోతే ఈ 1,13,000 ఇంక్లూడింగ్ ఏపీఓ వరకు రికవరీ. ఇప్పుడు ఎందుకు వేయట్లేదండి? మేలో వర్షాలు జూన్లో డబ్బులు ఏమంటారు సార్ కోకోనట్ ప్లాంట్స్ ఎవరు అడ్వాన్స్ ఇవ్వడం కుదరదు. మీరే తెచ్చుకోవాలంటే ఫార్మర్స్ ముందుకు రావచ్చు. మరి ఎందుకు అట్లా? మరి మీరు ముందు మాట్లాడరా? అట్లాంటి వాళ్ళకి ఎందుకు మీరు ఫిట్టింగ్ చేశారు? ఇప్పుడు మీరు ఏం చెప్పితే మీరు అందరూ బాధ్యత అవుతారు. మాకు చెప్పండి స్టోరీ. 1 years స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయితే ఇప్పుడు కొత్త కథలు చెప్తున్నారు. ఎప్పుడన్నా ఉందా ముందు ఇవ్వడం పేమెంట్? ఇప్పుడు కొత్తగా వాళ్ళు ముందుకు రావట్లేదు. ముందుకు రానివాడు ఎందుకు మీరు ఫిట్టింగ్ చేశారు? మీరు సీరియస్ తీసుకోండి. ఇంట్రెస్ట్ కాదండి, అట్లా చెప్పకండి. ఇవన్నీ వినటానికి ఏం సిద్ధంగా లేవు. నేను కొత్త కాదు, నువ్వు కొత్త కాదు ఈ స్కీమ్కి. ఏవేవో నోట్ చేసుకోండి ఇవన్నీ. అదర్వైజ్ రికవరీ చెప్పాను. మీరు ఇవి 10 daysలో ఇవి కంప్లీట్ అవ్వకపోతే మాత్రం మొత్తం రికవరీ క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ కూడా అదే. అవును మేడం. నెక్స్ట్ రిగ్రెస్ సేమ్ మేడం. హార్టికల్చరే కేవలం గుంతలు మాత్రం తీసినట్టుంది కానీ వర్క్ సైడ్లో గుంతలు 25,000, అది 1,30,000. సబ్మిషన్ మేడం మండలం అంతా కూడా కోకోనట్ ప్లాంట్స్ కనీసం ఒక 200 ఏదైనా సరే గుంట తీసి మొక్క వేయలేదు అంటే రికవరీ. గుంత తీసి మొక్క వేసి మొక్కలో చనిపోతే రీప్లేస్ చేస్తారు. ఇమీడియట్గా చేయండి, రికవరీ అవుతుంది. లేకపోతే 34 మేడం. ఈ 1 dayకి సంబంధించి అదనంగా పేమెంట్ చేయించండి మేడం. 200 ఎన్ఎంఎంఎస్ మేడం రికవరీ చేయండి. నెక్స్ట్ క్లాస్ సేమ్ మేడం. 35 సేమ్. ఇది కూడా రికవరీ. నెక్స్ట్ ఇక్కడ 36 మేడం. ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసి డైరెక్ట్ చేస్తుంది మేడం. ఏం చేస్తున్నారయ్యా? 11 కాలాలకు మెజర్మెంట్ సంబంధించి పని లేదా మీకు? చేస్తుంటే ఎందుకు రాస్తారు? చేయట్లేదని చేస్తున్నానంటారండి. ఎంబీ ఇవ్వండి. ఎంబీ తీసుకురండి. 11 కాలాలకు రండి, చూపించండి. చేస్తున్నా ఉన్నారు కదా, చూపించండి ఎక్కడుందో. తీసి కూడా పెనాల్టీ టీఏతో పాటు. నెక్స్ట్ ఇది మెజర్మెంట్ మెట్ తేడా మేడం. లెంత్లో మనకు తేడా రావడం జరిగింది మేడం. 344 మీటర్ తేడా రావడం జరిగింది మేడం. కాలువకు సంబంధించి ఏం చేస్తున్నారు? బయట కాలువ పూడ్చుకుంటుంటే మీరు కాలు ఇది 10 రోజుల్లో తీయించండి. మళ్ళీ అదే రైతు చేత తీయించండి, లేకపోతే మాత్రం ఇది కూడా రికవరీ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ సేమ్ మేడం. 38 షూట్లో సేమ్ మేడం.
136 మీటర్లు తేడా రావడం జరిగింది లెంత్. ఎందుకు వచ్చింది? చెరుకు ఆనుకోని ఇప్పుడు ముందటి రైతులకు నీళ్ళు కూడుకుంటే కాలం ఆడి వరకు అయిపోతుంది. పెనాల్టీ నెక్స్ట్ 39 మేడం. ఎస్టిమేషన్ కన్నా అదనంగా పని చేయించారు మేడం 41 క్యూబిక్ మీటర్స్. రెవెన్యూ శాంక్షన్ తీసుకున్నారా? ఇద్దరు 2000 పెనాల్టీ. 40 మేడం. ఈ లెంత్ సరిపోయింది మేడం. మనకు వెడుతులో టెక్స్ట్లో తేడా రావడం జరిగింది మేడం. దీనికి ఏం చెప్తారు? వెడుతులో వచ్చేసి ఎంబీ ప్రకారం వచ్చేసి 3 మీటర్లు రాసిండ్రు. ఫీల్డ్లో మాత్రం 2 మీటర్లు ఉంది. ఏమైనా ఉందా లేదా? ఒకటే గుర్తు, మీకు ఇంతంత టైం ఇవ్వం. మీరు ఏదైనా చెప్పదలుచుకునేది ఉంటే వెంటనే రెస్పాన్స్ అండి. లేదు అంటే మీరు తప్పు జరిగిందని చెప్పి మేము తీసుకుని వాళ్ళు చెప్పిన దానికి రాసేస్తాం. ఒక చోట 2 మీటర్లు ఉంది. ఎక్కడెక్కడ ఎంత దూరం 2 మీటర్లు రికార్డ్ చేస్తారు? 3 మీటర్లు రికార్డ్ చేసింది. మన సైట్లో మాత్రం 2 మీటర్లే ఉన్నది. 1.5 మీటర్లు మాత్రమే ఉన్నాయి. సైట్ నేను కూడా ఇలా ఒకటి ఏంటంటే మేడం ఇలా యాక్చువల్గా యావరేజ్ రికార్డ్ చేసుకోవాలి. పెడితేనే సేమ్ ఉండగలను కాలువలు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 మీటర్స్ ఉంటుందని గ్యారంటీ ఉంది. పార్ట్ 1 మేడం. వర్క్ స్పైర్కి సంబంధించి ఒక 500 రూపాయలు పేమెంట్ ఇచ్చిన వర్క్ స్పైర్ అనేది తనకి బృందానికి ఇవ్వలేదు మేడం. ఏ వర్క్ అమ్మది? నర్సరీయా? ఏ పెట్టమ్మా చూపించు. తీర్మానం చూపించండి. తీర్మానం లేకుండా వర్క్ ఫైల్ ఎట్లా అవుతుంది? ఫొటోస్ చూపించు. 3 స్టేజులు. ఫోటోలు కూడా ప్రింట్ తీయించలేదు. ఇక 500 ఎందుకు? రికవరీ. నెక్స్ట్ పార్ట్ 2 మేడం. నేమ్ బోర్డు పెట్టినట్టు 4000 రూపాయలు పేమెంట్ ఇచ్చిన మేడం. వర్క్ సైట్లో నేమ్ బోర్డు లేదు మేడం. ఇది లేదు. ఏంటిది? రికవరీ బట్. నెక్స్ట్ మస్టర్ క్లోజ్ మేడం. మస్టర్ క్లోజ్ అయిన తర్వాత అడిషనల్ నేమ్ చేసి పేమెంట్ చేయండి. ఎందుకు తిట్టారని నాకు అందించాలి మరి. ఏమైంది? ఏం రాస్తుంది? మీరేంటి ఏంటి ఏం రాస్తుందో ఏం తెలుసు మీకు? మొత్తం తిప్పుతారా? అన్ని రోజులు తిప్పుతారా? ఒకరోజు తిప్పితే మేట్ పాటు కూడా చెక్ చేయండి. మాస్టర్కి దానికి ఇస్తాడు. మాస్టర్లో ఇచ్చి కరెక్ట్ అని ఎంబీలో డిడక్షన్ చేయలేరు కదా. ఎంబీలో డిడక్షన్ పేమెంట్
ఎందుకు బాబు ఎందుకే బాబు అయిపోయిన దానికి ఎందుకు గొడవ పెట్టుకున్నావు ముందు నువ్వు గొడవ పెట్టుకుంటావు మీకే ఇచ్చిన ఆన్లైన్ చేసిన అది సార్ ఇక్కడ అకౌంట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పేమెంట్ రాలేకపోయింది సార్. పని చేసిన కూలైనా నష్టపోవడం జరిగింది. సోషల్ ఆడిట్ రావాలి ఇక్కడ ఆపరేటర్ తప్పు ఉందనుకో అంటే తప్పు ఉన్న అకౌంట్లు మీరు చూసి చేయడం మరి ఎందుకు సోషల్ ఆడిట్కి వచ్చేదా రెండు ఒకదాని మీద బ్యాంక్ అయితే రెండు ఒకదాని డిమాండ్ నో డిమాండ్ సార్. డిమాండ్ మాత్రం తీసుకుంటారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. ఇక్కడ కేసెస్లో పంపిణీ చేయడం లేదు. తెప్పండి మీరు ఈ లోపల నెక్స్ట్ బుధవారం కల్లా ఇవాళ మంగళవారం సరే ఒక వారం టైం ఇచ్చి నెక్స్ట్ వీక్ కల్లా అందరికీ మీరు నెక్స్ట్ బుధవారం మీటింగ్ కల్లా అందరితో మీరు 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయండి. నెక్స్ట్ వర్క్ సైట్ ఫోటోస్ ఇలా నిర్వహించడం లేదు సార్. వర్క్ ఫైల్ ఇలా నిర్వహించడం లేదు. వర్క్ ఫైల్ ఏం చేయట్లేదు మీరు ఇప్పుడు చేయడం ఏంటా? ఎన్ని వర్కులు చేస్తావు ఈ సీజన్లో? 40 వర్కులు చేస్తే నువ్వు కనీసం 20 అన్నా రెడీ చేసుకోవా? మళ్ళీ అదే బుద్ధి లేని మాట మాట్లాడతావు. జీతం నీకు అప్పుడేగా ఇచ్చింది, ఇప్పుడు కాదు కదా. ఇంబుకులలో రైతుల సంతకాలు పూజ సంతకాలు తీసుకోవడం లేదు సార్. ఇక్కడ చేయకపోగా మళ్ళీ ఎదురు మాట్లాడతావు. రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. ఇక్కడ ఈజీ చెక్మెంట్ చేయడం జరిగింది. 12-13 కాలాలు ఇలా నమోదు చేయడం లేదు సార్. 60 రిజిస్టర్ అప్డేట్ ఉంది సార్. ఇప్పుడు చేశానని ఎట్ట మాట్లాడతారు ఎండి వారు? ఈసీ ఏం చేస్తాం నిద్రపోతాం. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు నువ్వేం చూడవా? ఈసీతో మీరు ఎండి వారు ఈసీకి చెప్పి మొత్తం ఈ సీజన్లో జరిగిన వర్క్లన్నీ వర్క్ ఫైల్స్ రెడీ చేయండి. మీరే చూడండి. ఈసీని అడగండి. ఇక్కడ 54 పనులకు సంబంధించి ఏ ఒక్క పనికి ఇలా నేమ్ బోర్డు నిర్వహించగలరు సార్. నేమ్ బోర్డు నిర్వహించారు. సెక్రటరీ నువ్వేం పట్టించుకోవా? ఏం చేస్తావు? జీతం తీసుకుంటావు నువ్వు? ఏం చూస్తున్నావు? చెక్ మైరు చేయట్లేదు, ఓ నేమ్ బోర్డు లేదు, వర్క్ ఫైల్ లేదు, ఏం ఉద్యోగం చేస్తావు? ఎండు గారు ఈ నెల కనుక మీరు సర్టిఫికేషన్ ఇస్తేనే నేను జీతం ఇస్తాను. అసలు ఏం చేయట్లేదు. సరే ఒక 20 ఉన్నాయి, 10-15 చేసామండి, ఒక 5 చేయలేదంటే అదొక పద్ధతి. అసలే చేయకుండా నిద్రపోతారు. నీకు వెబ్ఎక్స్లో చెప్పింది తలకెక్కట్లేదు నీకు. 23 సార్ రోజుగారి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం సార్. ఇక్కడ చేయరా? 24 సార్ బీపీవీ పెట్టడం లేదు సార్. మొక్కలు పెట్టినట్టు ఆనవాళ్ళు ఇలా కనిపించడం లేదు సార్. ఇక్కడ సంపద వనాలా రైతులు మొత్తం మనకి కెనాల్ పక్కన పెట్టించినారు సార్. ఏవైతే పీపీవీలు రైతులు ఎంక్రోచ్ అయ్యి పల్లె ప్రకృతి వనం సార్ ఎక్కడ కూడా సార్ దానికి ఫెన్సింగ్ లేదు సార్. ఫెన్సింగ్ లేకుండా వల్ల రైతులు పశువులు రోజు దాని నుంచి తోలుకుపోవడం తీసుకురావడం కెనాల్ ఒక్క మొక్క కూడా లేకుండా పోద్దా? పీపీవీ సార్. కాదండి, ప్రభుత్వ పల్లె ప్రకృతి వనం అంటే అది వేలల్లో ఉంటాయి. 7,750 ఎన్ని ఎకరాలు తెచ్చారు? 5 acres 5 acres మొత్తం ఆ గేదెలన్నీ ఒక 100 వచ్చి కలి తిరిగినా కూడా పోవు మొక్కలు ఉంటాయి. రైతులు బావులకు పోయే దారి అక్కడ నుంచే ఉంది సార్. వాళ్ళు కలిపేసుకోరా మీరు? ఏమీ దానికి అసలు ఏమీ ఉండదా? ప్రొటెక్షన్ ఏమి ఉండదా? దారి అయితే ఎందుకేసారమ్మా? నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు.
కలెక్టర్ గారు అయితే మీ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత నేను చేసేది ఏం లేదు. ఒక్క మొక్క లేదంటే మీరు అది దారి అని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ ఎందుకు వేశారు మరి మొక్కలు? దారుదుల్లో ఒక సైడ్ దారుదుల్లో మిగిలిన కంపేసి కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ల్యాండ్ వివాదం ఉంది సార్. అది రైతులు ఊళ్ళో ట్యాప్ మాట్లాడతారే బుద్ధి ఉండాలి కొంచెం. వివాదం ఉంది సార్. రైతులు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోకపోతే మరి అక్కడ ప్రభుత్వం ఇప్పుడు మరి రికవరీ కట్టినాం. రికవరీ కట్టండి. ఎండి గారు ఏంటి చెప్పండి మరి, మీరు చూడలేదా? సార్ అది యాక్చువల్గా మనకు తహసీల్దార్ గారు వివాదం ఉన్న ల్యాండే ఇచ్చారు సార్. మీరు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసేటప్పుడు రైతులు కూడా వచ్చి చాలాసార్లు అబ్జెక్షన్ చెప్పారు సార్. మనం మాకున్న టార్గెట్ వల్ల మేము ప్లాంటేషన్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ఊళ్ళో ఉన్న గొర్రెలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడనే కావాలని ప్లాంటేషన్ చేసిన ఫోటోలు ఉన్నాయి సార్. ఫోటోలు ఉన్నాయి, పెద్ద ఎత్తున చేసాం సార్. అది ఇప్పుడు స్టిల్ అది డిస్ప్యూట్లోనే ఉంది సార్. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి సార్. పెద్ద డిస్ప్యూట్ అన్నీ చెప్తాను. మీరు అప్పుడే ఏమైనా ఉంటాయి ఇప్పుడు 25 సార్. 5 వర్కరీలకు సంపాదన సార్. 4819 మొక్కలకు వర్క్ సైట్లో 1866 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 2955 మొక్కలు. డిఆర్పి గారు ఆ ల్యాండ్ మొత్తం ఆల్కలైన్ ల్యాండ్ అప్పుడే అది ఉంది. ఇప్పుడు 3 ఇట్లలో ఉన్నాయి మొక్కలు. ఆ 2 కూడా ఇప్పుడు క్యాజువాలిటీ చేపిస్తున్నాం. అది మొత్తం నీళ్ళల్లో ఉన్నది. అది యూటిలైజ్ చేయండి. 26 గిట్లంగా అవెన్యూ ప్లాంటేషన్ సార్. 400 మొక్కలకు 225 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇంకొందుకు సంబంధించి మెటల్ పేమెంట్ కాలేదండి సార్. ఇప్పించగలని చట్టపరంగా తెలపడం జరిగింది సార్. ఎప్పుడు కట్టారు? మనకు వేస్ట్ పేమెంట్ మాత్రం 6 మెటల్ పేమెంట్ అప్పటికి రాలేదు. 11 వరకు అవసరం మెటల్ పేమెంట్ జనరేట్ చేసుకుంటారా? $28 సార్. ఇక్కడ క్యాలిషియన్ను ఇల్లుగా నిర్మించుకోవడం జరిగింది సార్. ప్రజెంట్ పేమెంట్ అయింది కానీ 44,150 పేమెంట్ అయింది కానీ ప్రజెంట్ ఇల్లుగా మార్చుకున్నాడు సార్ క్యాలిషియన్. క్యాల్షీట్ పెట్టినాం. పెట్టిన తర్వాత రీసెంట్గా సన్న టైర్ తోటి చుట్టూ పెట్టింది. ఇల్లు అలా గొర్రెలు ఉన్నాయి. ఆ కోళ్ళు కూడా అందులో డిఆర్పి గారు వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. మరి ఓకే, వాళ్ళు ఎలిగేషన్ చేశారు. ఫోటో తీసుకోలేదా? బుర్రలేదా? ఆయన ఒక ఎలిగేషన్ చేసిండు, అది కాదంటున్నారు. మీరు ఫోటో తీసుకోలేరా? మీరు ఫోటో తీసుకుంటే అయిపోతుంది కదా. అంటే ఇప్పుడైతే లేవు కానీ అప్పుడు పని జరిగినప్పుడైతే ఉన్న ఫొటోస్ అయితే అంతవరకే చేస్తారు. ఇక్కడ కోళ్ళు ఉంటాయి, పని జరిగినప్పుడైతే చేయగలరు. మీరు అందుకనే ఫోటోలు తీసుకుంటే ఫ్రీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఇష్యూ ఉండదు. మీరు చేసినప్పుడు ఏంటి స్టేటస్ అనేది అదే అన్ని జిల్లాలో ఇంత గౌరవం ఉంటుంది. వర్క్ సైడ్ ఫోటోస్ ఉంటాయి సార్. కొన్ని వర్క్లు అయినా పర్లేదు వర్క్ సైడ్ నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ప్లాంటేషన్ సార్. 500 మొక్కలు పెట్టినట్టు సార్. వర్క్ సైడ్తో మొక్కలు మొత్తం చనిపోయింది సార్. వర్క్ ఫైల్ సార్ ఇది. వర్క్ ఫైల్ పేమెంట్ అయ్యింది సార్. 500 రూపాయలు. వర్క్ ఫైల్ అంటే 29 వరకు ఇవ్వలేదు సార్. అది పేమెంట్ అయితే 500 రూపాయలు పేమెంట్ అయ్యింది. ఇప్పుడు అకౌంట్కి పేమెంట్ అయ్యింది అన్నమాట. నెక్స్ట్ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది సార్. ఎవరు సంపాలి? బేసిక్గా సంతకాలు లేకుండా డైరెక్ట్ రియల్ ఎస్టేట్ చాలా మంది వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మిస్ అయినా సార్. మిస్ అయితే అమ్మా వారం ఆఖరిలో చూసుకోరా? మాస్టర్లు చూసుకోరా? మళ్ళీ ఎన్ని కొట్టి చూసేసరికి కొంచెం టైం పడుతుంది.
ఇది ఒకటే పని ఉంటుంది, ఇంకేం పని ఉంటుంది మీకు ఫీల్డ్ ఎక్స్టెన్షన్? చాలా మంది అయితే వాళ్ళందరితో ఫోన్ చేయంగా కలిసి ఒక్కొక్కటి దోలాడేసరికి కొంచెం మీకు పొద్దున్నే కదా 10 దాకా ఉంటుంది అన్న, 2-3 గంటలు పని చేస్తారు కావచ్చు. ఆ తర్వాత ఏముంటుంది? పని అంటున్నా, మధ్యాహ్నం నుంచి ఏముంటుంది? ఆ మాస్టర్లు ఏమేసామో చూసుకోరా? సరే అదంతా అయిపోయింది, వారం ఆఖరిలో ఒక గంట చూసుకోలేరా? మాస్టర్లు సబ్మిట్ చేసేటప్పుడు ఏమున్నా ఏం లేదు చూసుకోరా? పెనాల్టీ వేస్తాం, కొంచెం వదిలిపెడితే మీరు ఈ జిల్లాలో ఎవరు పనిచేసి పెట్టారు? 31 సార్. యశోద అని వారు 5 రోజులు పనిచేసారు సార్ వాళ్ళు వాస్తవంగా. 4 రోజులకి పేమెంట్ ఇచ్చింది సార్ శివ గారు. 1 డేకి సంబంధించి లెస్ పేమెంట్ సార్. 216 రూపాయలు నష్టపోయింది. అదే బాబు, ఇవన్నీ కదా మనం పొడిచామంటే అట్ట ఏమి ఉండదు అనకూడదు. ఎందుకు పొడవలేదు నీ ఆధారాలు చూపించాలి. అట్ట ఏమి ఉండదు అంటే ఏంటి కామెడీ? అంటే నువ్వేం చూడవు, టోటల్ చూస్తున్నాం సార్, చూసి చెప్తాను. చూసి చెప్పు. ఏం ఐడియా లేదు, గ్రామ సభలు అయినాయి ఇవన్నీ అయితే ఇప్పుడు ఐడియా లేదు అని మాట్లాడతాం. జిల్లాకి వచ్చిన తర్వాత మండల లెవెల్ మనం పబ్లిక్ కాకుండా చూపించండి ఎప్పుడైతే ఏంటా ఏంటి కొనుక్కున్నా ఒళ్ళు దగ్గర ఎక్కువ మాట్లాడు ఇంగ్లీష్కల్లా. టెర్మినేట్ చేసేస్తాను నేను. ఇంకా అక్కడి నుంచి చూస్తున్నాను నీ వ్యవహారం ఏంటండి. ఈయన ఎంతమంది ఇక్కడ తీసుకొనేస్తా పోయే అందరితోనూ మాట్లాడతావు, నేను మాట్లాడితే కూడా నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఇప్పుడు ఏంటి నా ఎందుకు తేడా వచ్చింది? నేను కొలతలు తేడా వచ్చింది అది చెప్తున్నారు, అది చెప్పండి. కోఆర్డినేషన్ మీటింగ్ మాట ఎక్కువ మీకు ఏమైనా తేడా ఉంటే మూడు ప్రాసెస్ సీట్లో సైన్ చేయండి. వాళ్ళ ఇబ్బందులు అయితే అటువంటిప్పుడు ఎంసీట్లో సంతకాలు పెట్టద్దు కదా, పెట్టద్దు. మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు సంతకాలు పెట్టమంటే వాళ్ళే పెట్టాలి. అదేమో చేయాలి. మళ్ళీ అదే మాట్లాడతాం. సంతకాలు పెట్టదు కదంటే చెప్పానంటే ఏంటండి? మీకు ఏమన్నా బుర్ర తక్కువ, చదువుకోలేదా లేకపోతే పైచమా? ఏంటంటో మాట్లాడుతుంది ఒక్కప్పుడు. ఇప్పుడు ఆయన కొలిసిండు, అది మీరు కాదన్నారు, మీరు అది డినై చేయాలి కదా, రిజెక్ట్ చేయాలి కదా. మీరు మేము చెప్పింది కొలవలేదు కాబట్టి మేము సంతకం పెట్టుకుని ఉంటే అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అందరూ సంతకం పెట్టుకుంటుంటే ఓకే ఇది కరెక్ట్ అని అంటాను. 34 సార్. కెనాల్ దగ్గర సార్ 2000 మొక్కలు పెట్టినట్టు సార్. వర్క్ సైట్లో మొక్కలు చనిపోయిన జరిగింది సార్. ఆ మొక్కలు పెట్టినట్టుగా ఆనవాళ్ళ కింద కనబడింది సార్. మొత్తం మొక్కలు చనిపోయినాయి. దానికి సంబంధించి ట్యాంకర్ పేమెంట్ వేసింది సార్. జనవరి నుంచి జూన్ వరకు ట్యాంకర్ పేమెంట్ వేసింది సార్. రకరకాల కారణాలు ఉంటాయి. ఎన్ని మొక్కలు ఎన్ని లేవు? 2000 మొక్కలు సార్. మొక్క దగ్గర లేదు, ఒక్కటి కూడా లేదు. మొక్కలు పెట్టినట్టు ఆనవాళ్ళలో కనిపించడం లేదు సార్. ఇదేంటి దాంట్లో పోరండి. ఈ కచ్చా రోడ్డు అంటే పోతారు. అదే కెనాల్ పక్కన మీరు ఇదేగా ఫోటో ఇది కాదా? మరి ఇక్కడ రోడ్డు ఉంది కదా, రైతులు కూడా ఈ రోడ్డు అంటే పోతారు. అందులో ఎందుకు పోతారు? చూపించారా? ఎందుకు అట్లాంటి చోట ఎందుకు పెట్టారు? మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్లాంటేషన్ చేయాలి. ఎవరైనా రైతు తుచ్చుకుంటే ఒకళ్ళ మీద కేసు పెట్టాలి. మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. మీరు వదిలేసి ఊరుకుంటే కింద ఉంటాయి. పెడితే ఎందుకుంటే రికవరీ కట్టుకోండి. అప్పుడు అందరూ టోటల్ కింద నుంచి పై దాకా అందరూ కలిసి రికవరీ.
మొక్కలేదు ఒక్కటి కూడా. ఏం మొక్కలు లేకుండా ఎట్లా సెక్రటరీ ఎట్లా పేమెంట్ చేసి 4,23,000 వీళ్ళు వచ్చే ముందే పోనీయా? వీళ్ళు వచ్చే ముందే పోనీ చెప్తా ఏ టైంలో జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు పేమెంట్ చేసింది సార్. ఈ 4,23,200 రూపాయలు పేమెంట్ ఇచ్చింది. ఫోటోలు ఉన్నాయి. అసలు మొక్కలు పనిచేయడానికి ఆనవాలే లేదు. మొక్కలు పెరిగిన తర్వాత ఏమున్నాయండి మీ దగ్గర? ఉన్నాయా? వేసినప్పుడు కాదు, మీరు అన్నారు కదా వాటరింగ్ చేస్తాం, మొక్కలు ఉన్నాయండి. మీరు ఈ ఫోటోలు పనికిరావు కదా, అదే నేను ఎట్ట ఒప్పుకుంటా? ఏడ నోట్ కెమెరా ఫోటోలు ఉన్నాయి. ఘోరంగా ఉన్నారు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు మేడం. బేసిక్ పంపిణీ చేయడం లేదు మేడం. ఎందుకు చేయలేదమ్మా? చూపించి దీనికి అంటించమని ఎవరు చెప్పారు? ఎవరు అంటించమని కదా. రసీద్ నెంబర్ డిమాండ్ రసీద్ నెంబర్ మీ దగ్గర మాన్యువల్గా ఉండాలి, వెయ్యాలి. ఇది వేయకపోతే చేసినట్టు ఎట్లా అవుతుంది? మొత్తాన్ని క్లియర్గా చేయండి. నెక్స్ట్ బేసిక్ పంపిణీ చేయడం లేదు మేడం. ఇక్కడ రెగ్యులర్గా చేయండి. నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్లో 6 రకాల రిజిస్టర్లు అప్డేట్ ఉంది మేడం. 1 వీక్ టైం మిగతా చేయండి. వర్క్ సైట్ ఫోటోస్లో 3 రకాల ఫోటోస్ నిర్వహించడం లేదు మేడం. వర్క్ సైట్లో నిర్వహించడం లేదు మేడం. మళ్ళీ ఆ మురళియేనా? మళ్ళీ ఇంకో 1,000 పెట్టండి. నెక్స్ట్ తుంబుకులలో రైతుల సంతకాలు పూర్తి తీసుకోలేదు మేడం. రోడ్కాలని నిర్వహించలేదు మేడం. ఇక్కడ ఈపీ చెక్ మీద చేయడం జరిగింది మేడం. తుంబుకులలో 12-13 కాలం నమోదు చేయడం లేదు మేడం. సర్వర్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. నేమ్ బోర్డ్స్ మేడం. ఏ ఒక్క పనికి నేమ్ బోర్డు పెట్టారు మేడం. 10 డేస్లో 100% పెట్టి చూపించాలి. నెక్స్ట్ 21 మేడం రోజువారీ దివస కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు మేడం. ఇక్కడ చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడే మినిట్స్ తీసుకొచ్చి చూపించండి. నెక్స్ట్ మీటింగ్. నెక్స్ట్ రైతుల నుంచి పట్ట పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఎస్టిమేషన్ చేయాలి మేడం. తీసుకోవడం వర్క్ ఫైల్లో ఇండివిజువల్ వర్క్స్ కూడా మొత్తం తీసుకొచ్చి నాకు చూపించండి. వర్క్ ఫైల్స్ అన్నీ రెడీ చేసి. రైతు దరఖాస్తు రాసిన పని ఎలా చేస్తారు అసలు మీరు? నెక్స్ట్ 23 మేడం. ఇక్కడ 3 కూలీలు పనిచేసినట్టు ఉంది మేడం. సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది మేడం. అటెండెన్స్ మాత్రం ఉన్నాయి. ఒకసారి అలా జరిగిన ఒకటి అవెన్యూ ప్లాంటేషన్ మేడం. ఇక్కడ 200 మొక్కలకు 130 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 25 కిలో సేమ్ మేడం ప్లాంటేషనే. 900 మొక్కలకు 725 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ 26 మేడం చెరువు కట్ట దగ్గర మేడం 500 మొక్కలు పెట్టిండ్రు. 15 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్ మేడం. 200 మొక్కలకు 135 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 28 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 400 మొక్కలకు 27 వచ్చేసి ఇది అవెన్యూ ప్లాంటేషన్ మేడం. 200 మొక్కలకు 135 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 28 కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 400 మొక్కలకు 75 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 29 మేడం హార్టికల్చర్ మేడం. 318 గుంతలకు
ఇప్పటి వరకు ఒక మొక్క కూడా వేయలేదు. అవును మేడం, ఇప్పటి వరకు మన ప్లాంటింగ్ ప్లాంట్స్ 1 వీక్ టైము మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అది కంప్లీట్ చేయండి ప్లాంటేషన్, లేకపోతే మాత్రం టోటల్ రికవరీ. నెక్స్ట్ 30 మేడం, 1 డే ఎక్సెస్ పేమెంట్ మేడం. 65,000 తక్కువ కాదు. చూపించండి మాస్టర్. మీరు 3 రోజులు పనిచేస్తే 4 రోజులు పేమెంట్ వేసింది. పని ఒత్తిడి వల్ల చూసుకోలేదు. PS తొందరగా చూపించండి, టైం ఎంత వెయిట్ చేస్తారు. మాస్టర్ కదా ఎక్కడ ఎక్కడ కింద ఎవరెవరు సంస్థలు ఉంది? కట్టుకోండి మేడం, ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండా డైరెక్ట్గా చేసుకోవడం. ఇలాంటివి జరిగితే మాత్రం మీకు కూడా పెనాల్టీ పడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ నర్సరీ పేమెంట్స్ సంబంధించి ఎంబీడో ఖాతాలో జమ చేయడం జరిగింది మేడం, సీడ్స్ ఆఫ్ కాస్ట్. ఇది పిఆర్ నాడిగేమ రికార్డ్ మేడం, రికార్డ్స్ అనేవి ఇవ్వలేదు మేడం. ఈ వర్క్ ఫైల్ సంబంధించి నేమ్ బోర్డు సంబంధించి పేమెంట్ అయింది మేడం 4,500. వర్క్ సైట్లో నేమ్ బోర్డు లేదు, వర్క్ ఫైల్ అనేది తనకి బృందం వరకు ఇవ్వలేరు మేడం. ఏమైంది? ఏది ఉందా బాబు? నేమ్ బోర్డు వర్క్ ఫైల్ 4,500 పేమెంట్ అయింది. ఏది వాళ్ళకి ఇచ్చిన మనం ఎవరికి ఇచ్చిన ఎప్పుడు ఇచ్చిన వర్క్ ఫైల్ ఇచ్చి మండలంలో ఏ జీపీలకు సంబంధించిన వర్క్ ఫైల్ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చింది రికవరీ కట్టండి. ఎందుకులే స్టోరీ వర్క్ ఫైల్ రికవరీస్ రాస్తున్నారా లేదా? అంటే అలా కాదు, మీరు పిఏ ఉంటుంది, ఫార్మేట్ ఉంటుంది, వీళ్ళు తెచ్చుకోలేదు అమ్మాయి లేక. మీరు రాసుకుని వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు. మళ్ళీ అడుగుతారు అదేదో ఏపీ ఏదో నెక్స్ట్ గ్రామ పంచాయతీ చిన్ననేమిల ఏదైనా మార్కెట్ తయారు చేసి మీకు తెలుసు కదా, చూసుకోండి. చిన్ననేమిల సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ 1 నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఈ సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు సార్. 23 సార్ రోజుగార్ దివాస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు సార్ ఇక్కడ. బాబు అన్నీ ఏం చెప్తా, మొత్తం అన్నా ఇవే చెప్తున్నావు. జిల్లా మండలంలో సరే ఎక్కడన్నా 1 చోట 2 చోట్ల అసలు మీ దగ్గర నేను అసలు ఎక్కడున్నాయి మొక్కలు? పోనీ ఎక్కడున్నాయి చూపించండి మొక్కలు. కెనాల్ ప్లాంటేషన్ చేసి బీపీవీ చెప్తేనేమో ఎంకరేజ్ పెట్టాను. అసలు మీ దగ్గర మొక్కలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మళ్ళీ అదే మాట్లాడుతాం. ఏది అడిగినా కూడా ఏదో కారణం చెప్తాం, మొక్కలు లేవు. వాళ్ళు ఎందుకు ఎదురు మాట్లాడతాం? నేనైతే కలెక్టర్ గారికి చెప్తా మందిరాల్లో ఏం లేవని. మళ్ళీ ఇదే మాట్లాడతారు, కొంచెం కూడా జ్ఞానం లేకుండా. రియల్ ఎస్టేట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, టీఏలు ఉన్నారు, మీరు ప్రొటెక్ట్ చేయలేకపోయారా? ఏం 50% మేడం? 160 ఉంది, 1000కి 160 ఉన్నాయి. ఎక్కడ 50%? రెవెన్యూ ఇది మరి రెవెన్యూ పెనాల్టీ కూడా రేపు అన్ని చనిపోతే ఏం చేస్తారమ్మా? 1000కి 160 ఉంటే అంత బాధ్యత లేకుండా ఎట్లా? పెనాల్టీ వేస్తున్నారు ఇద్దరు సెక్రటరీని.
ఇరవై ఆరు సార్. ఇక్కడ 16 పనులకు సంబంధించి ఏ ఒక్క పనికి ఇలాగా నేమ్ బోర్డు నిర్వహించలేదు సార్. ఇక్కడ ఏం చేసాం? నీ జీతం అయితే ఒక్క రూపాయి కూడా తీయాలి కదా సార్. నువ్వు ఎందుకు రూపాయికి రా? నెక్స్ట్ 27 సార్. ఎస్టిమేషన్లలో టీఏ, ఈసీ, ఏపీఓ, పీఓ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ ఇచ్చింది సార్. దానికి సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ లాగా మెయింటెనెన్స్ చేయలేదు సార్. ఇక్కడ బేసిక్గా సంతకాలు తేడా ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ ఒక మాస్టర్ లోపల ఇంకో మాస్టర్ లోపల ఎంత అమౌంట్ ఏదో వచ్చింది. నెంబర్ 29. అంతే సార్. ఇది లెస్ మ్యాండేట్ సార్. తక్కువ రోజులు పేమెంట్ ఇస్తారు. 5 రోజులు పనిచేసి 4 రోజులు పేమెంట్ ఇస్తారు. మొత్తం 11 రోజులకు సంబంధించి. వన్ సార్. పర్మిషన్ తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ఈ డీటీఎఫ్ పెట్టుకొని మీరు అందరూ సస్పెండ్ అవుతారు. సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఈజీ స్టాఫ్ ఎక్కడా కూడా ఏమీ లేవు మీ దగ్గర. కాదండి, 1 month ఇచ్చినా కూడా మీకు తెలీదా? లేదు సార్, ఆ రోజు తీసుకుపోయింది ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు 2 మోస్తార్లు అంతేగా. ఇచ్చేదంటే మేము ఎందుకంటే గ్రామ సభలో కూడా డిస్కషన్ చేసింది కదా, ప్రజావేదిక లోపు చూపిస్తామని పిఎస్టీఏ గారు తెలపడం జరిగింది. స్టార్టింగ్ లేదా? చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు లేవా? ఉన్నాయి, మరి చూపిస్తామన్నారు సార్. మీ దగ్గర పెట్టుకొని ఇంకోటి ఏదో ఉంది. 37 సార్. ఇది మాస్టర్ క్లోజ్ సార్. మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఆల్రెడీ ఇది పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. ఆఫ్సైట్ మొత్తం ప్రజెంట్ చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభ సమాచారం మేడం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. అది రోజుగా న్యూస్ పెట్టుకున్నాం కదా, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తిస్థాయిలో చేయలేదు మేడం. ఇక్కడ 3 daysలో చేయించాలి. పేస్టివ్లో పంపిణీ చేయలేదు మేడం. ఇక్కడ కూడా రెగ్యులర్ చేయించాలి. 5th రిజిస్టర్ అనేది మాన్యువల్గా రాయాలి. వస్తే ప్రింటెడ్ వెళ్ళడం జరుగుతుంది మేడం. ఈ 3 రకాల ఫోటోలలో వర్క్ జరిపిన ఫోటో చూపించడం జరిగింది మేడం. 2 రకాల ఫోటో చూపించలేదు. వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేయలేదు మేడం. ఎంపీల నందు ఫుల్ సంతకాలు అనేది తీసుకోలేదు మేడం. కొడలేం కదా, అందరికీ ఇయ్యాలంటే ఉంటారు. మీ ఇష్యూస్ అన్ని ఏది చేయలేదనే వస్తుంది. మళ్ళీ చేయించే బాధ్యత మీకు లేదా? నెక్స్ట్ మేడం 17 మస్టర్ రోల్ కాల్ చేయలేదు మేడం. ఇక్కడ వేదిక 21 మేడం. ఇక్కడ
ఇక్కడ కూలికి మస్టర్ల హాజరు సంతకాలు ఉన్నాయి కానీ మేడం ఇక్కడ ఒక వారానికి మరొక వారానికి తేడా ఉంటున్నాయి మేడం సంతకాలు అనేవి. అది వేరే అసలు సంతకాల తేడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసి మేడం. ఈ ఇష్యూ కూడా సేమ్ మేడం ఇది. నెక్స్ట్ మేడం ఇక్కడ మస్టర్ల సంతకాల దిద్దుబాట్లు వేసుకోవడం జరుగుతుంది మేడం ఇక్కడ. మేడం ఇక్కడ మనకు మస్టర్ కాకుండా ప్రింటెడ్ మస్టర్ ఏమి ఇవ్వాలో కూడా తెలియట్లేదా? నెక్స్ట్ 25 మేడం ఇక్కడ SRSకి సంబంధించి 400 గుంటలు ఇవ్వడం జరిగింది మేడం. ప్రజెంట్ మొక్కలు నాడకపోవడం వల్ల గుంటలు మొత్తం పుడుకోపోవడం జరిగింది. కంప్లీట్ చేయండి 1 వీక్లో, లేకపోతే మాత్రం మొత్తం రికవరీ. ఎవరిని ప్లాంటేషన్ మేడం 253 మొక్కలు నాడితే ప్రజెంట్ 218 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం 380 మొక్కలు నాడితే 155 మొక్కలు ఉన్నాయి మేడం, 130 చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మెజర్మెంట్ తేడా రావడం జరిగింది మేడం. ఎంబీలో 1458 మీటర్లు రికార్డ్ చేస్తే మనకు ఫీల్డ్లో 650 మీటర్లు రావడం జరిగింది మేడం. 807 మీటర్స్ తేడా రావడం జరిగింది. ఎంబీ రికార్డ్ చేసింది 23 మేడం, 4వ నెల. పెయింట్ ఎంత కాస్ట్ ఉంటుంది? ఫోటో ఉంది సార్. అవునమ్మా, ఫోటో ఉందా? ఇప్పుడు చూపిస్తావా? నెక్స్ట్ 32 మేడం. పీకేబీలో 2 సాఫ్ట్వేర్ తేడా రావడం జరిగింది మేడం. ఎంబీ రికార్డ్ చేసిన దానికన్నా డిగ్రీడా 4000 మేడం. ఎంపీలలో రైతులు కూడా సంతకాలను తీసుకోవడం లేదు, చనిపోవడం జరిగింది. 89%. ప్లాంట్స్ మిగతా వాటితో సమానమైన ప్లాంట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మేడం ఇక్కడ 3 లొకేషన్లకు సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్లుగా మనకు మెటల్ పేమెంట్ చేయడం జరిగింది. వాటిని కొంచెం ట్రాక్టర్లో తగ్గకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి, లేకపోతే అవి కూడా రికవర్ పెంచుకోవడం. నెక్స్ట్ మేడం ప్రీమియర్మెంట్ అనేది రికార్డ్ చేయలేదు మేడం ఇక్కడ 8 పనులకు సంబంధించి. నెక్స్ట్ మేడం ఇక్కడ నర్సరీకి సంబంధించి సీడ్ కాస్ట్ అనేది ఎంబడి రకంలో జమ చేసినట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ మేడం ఇక్కడ 2 కూలీలు 20 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కాకపోతే సండే కూడా వర్క్ చేసినట్టు 2 డేస్ పేమెంట్ కావడం జరిగింది. మీరు ఏం చెప్పారు? ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ వల్ల వెళ్ళకపోతే మాస్టర్ని కరెక్ట్ చేసుకోవచ్చు. డిపిసి రాజుల్లో పర్మిషన్ ఇస్తాము, ఎడిట్ చేసుకోవచ్చు, అంతేగాని ఇది తప్పు. రికవరీ కంటెంట్ మీరే ఒప్పుకున్నారు, రాంగ్ వేశారని. నెక్స్ట్ ఇది కూడా సేమ్ పని చేశారమ్మా, మీరు రాంగ్ మాస్టర్ వేశారు, పనికి ఆదివారం రాకుండానే వేశారని మీరే ఒప్పుకున్నారు కాబట్టి నేను రికవరీ రాస్తాను. దీని ప్రొసీజర్ ఏంటంటే మాస్టర్ ఎడిట్కి డిపిసి లాగిన్లో పర్మిషన్ ఇవ్వాలి. లేట్ అవుతే అవుతుంది, ఏమవుతుంది? వెంటనే పంపించాలి. మీరు అటువంటిది పడలేదు, వాళ్ళు వచ్చారు అటెండెన్స్ పడలేదంటే వెంటనే పంపిస్తే మా అక్కడి నుంచి పర్మిషన్ ఇస్తారు.
అప్పుడు ఎడిట్ చేసుకోవాలి. అంతేగాని ఇలా చేస్తే మీకు రికవరీ వస్తుంది. అలా చేయొద్దు ఎప్పుడు కూడా, తప్పది. అది రికవరీ కట్టాల్సిందే. తర్వాత నెక్స్ట్ మేడం ఇక్కడ మెజర్మెంట్ డివియేషన్ మేడం ఇక్కడ 607 మీటర్ల పొడవు 272 ఏంటి? అది కూడా సేమ్ ఇస్తాం అంటే వర్క్ చేశారు. ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల అటెండెన్స్ ఒకరోజు అప్లోడ్ కాకపోవడం. అంటే రైతు ఉన్నారు కథలు చెప్తాను. మీరు అందరూ చాలా ఇబ్బంది పడతారు చెప్తాను. ఇవన్నీ కనుక రీప్లేస్ చేయబోతూ ఉంటారు. చేస్తాం సార్, అన్ని కంప్లీట్ చేస్తాం సార్. చెప్పకుండా చెప్తాను. అసలు దుర్మార్గం అంటే అసలు ఒక్క పంచాయతీలో కూడా లేదు. నెక్స్ట్ కెనాల్ బండ్ సార్ ఇక్కడ 267 గుంతలు తీసి మొక్కలు నాటడం జరిగినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మొత్తం మొక్కలు చనిపోయినట్టు బుక్ జరిగింది. ఏం లేవు. సెక్రటరీ ఏం చేస్తున్నారండి మీరు? రెగ్యులరైజ్ అయిందా మీకు? అవ్వలేదా? మీకు ఎట్లా చేశారో మరి? మీకు ఏముంది యాక్ట్లో? యాక్ట్లో ఏముందమ్మా పంచాయతీ 85% మొక్కలు పెంచాలి. అది మ్యాండేటరీ ఐటమ్. 85 మొక్కలు చంపేశారు మీరు, పెంచలేదు. 85% కూడా లేవు. 85% కాదు, 15% కూడా లేవు. చెప్పండి. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ప్లాంటేషన్ సార్ పీపీవి 2495 మొక్కలు నాటినట్లు ఉంది. ప్రజెంట్ గుంతలు మొత్తం పూడ్చుకొని రిపంట వేయడం జరిగింది సార్. నెక్స్ట్ 32 సార్ ఇక్కడ ఇది కూడా సేమ్ ఇష్యూ సార్. 3070 గుంతలు తీసినట్లు మనకు పేమెంట్ చేయడం జరిగింది. 1800 మొక్కలు నాటినట్లు. మొత్తం ప్రజెంట్ ఫీల్డ్లో 22 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా మొత్తం కూడుకోపోవడం జరిగింది. ఏం లేదమ్మా. ఏం పేరు సార్? కెనాల్ బండ కానీ ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఏం లేవు కదా. సార్ ఎవరి ప్లాంటేషన్లో 1200 గుంతలు తీసినట్లు పేమెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ 208 మొక్కలు ఉన్నాయి సార్. 292 మొక్కలు చనిపోవడం జరిగింది. 208 సార్. 18% ఉన్నాయి సార్. నెక్స్ట్ 34 కూడా సేమ్ సార్. 2300 మొక్కలకు 491 మొక్కలు ఉన్నాయి. 1809 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 22% ఉన్నాయి సార్. నెక్స్ట్ 35 సార్ ఇక్కడ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి సార్ 400 ఫీడర్ ఛానల్ సార్ 35 488 మీటర్లు వర్క్ చేసినట్లు రికార్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకు కాలువకు సంబంధించి మొత్తం పూడ్చుకోవడం జరిగింది. ఎలాంటి కాలువ అనేది లేదు సార్. కొత్త రోడ్ వేసారు. నెక్స్ట్ 36 సార్ ఇక్కడ ఎంఐ ట్యాంక్ సంబంధించి ట్రాక్టర్ రిజిస్ట్రీ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పర్మిషన్ ఇవ్వడం తీసుకోవాలి. చూపించాలి కదా. చూపిస్తే రెడీగా ఉండాలి కదా. ఈ పంచాయతీ రాగానే మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ 37 సార్ ఇక్కడ 18 మంది కూలీలు 120 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క రోజు అదనంగా వేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 3,222 వర్క్ చేసిన దాంట్లో 1 డే ప్రజెంటేషన్ చేస్తాను ఫోన్ మీరు రికవరీ ఒక్కరికే రాస్తారు.
స్టాఫే లేరు ఇక్కడ. వాళ్ళకి మాట్లాడు. చూపించబోయా వర్క్ ఏదో చూపించు. నాకు ఇక్కడ ఇష్యూ వచ్చింది కట్టాలంటే 43 సార్ ఇక్కడ నర్సరీకి సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్లు 4,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈ నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఈ అమౌంట్ అనేది ఎంపీడీఓ గారి ఖాతాలో జమ అయినట్లు గుర్తించడం జరిగింది. చదువుతానప్పుడు అది నెక్స్ట్ సార్ టీఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్ ఇది గ్రామ సమాచారం అంతే సార్. పుష్పడంలో నాట్ గివెన్ రికార్డు తీసుకురండి. తొమ్మిది మేడం ఇక్కడ 10 మంది కూలీలు 40 రోజులు పనిచేయడం జరిగింది. సార్ కాకపోతే వీళ్ళకి ఏపీబీఎస్ ప్రాబ్లం వల్ల వీళ్ళకి పేమెంట్ కాలేదు. సార్ అది ఈడిఎం సార్. ఈడిఎం ఎలా వాళ్ళు ఇచ్చారు ఈడిఎం అని ఉంటాడు మన కలెక్టర్. ఏబీపీఎస్ ప్రోగ్రామ్ అంటే పేమెంట్ చేయాలి కదా, చేయకుండా పక్కన పడేస్తే ఎట్లా? సార్ 1 వీక్లో ఇది క్లియర్ చేయండి, లేకపోతే మీకు వస్తుంది. నేను కనుక్కుంటా సార్. అది మనం కాదు సార్. మేడం డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు. తీసుకోండి. తీసుకోలేదు మేడం. అదేంటి బాబు ఈసీ అన్ని ఊర్లు మీరు బాగానే చెక్ మెజర్మెంట్ చేశారు, ఈ ఒక్క ఊరి మీద ఏంటి మీకు కోపం ఉందా? అన్న ఊరి మీద పిఏ మీద కోపం ఉందా? అన్ని మెజర్మెంట్లు తేడా వస్తే ఒక్కటి కూడా మీరు చెక్ మెజర్మెంట్ చేయలేదు. ఒక్క తేడా వచ్చినంటే మీరు పెనాల్టీ వేస్తారు. నెక్స్ట్ మేడం రోల్ కాల్ చేయలేదు మేడం. వేదికకి సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు మేడం. ఎంపీలలో పన్నెండు పర్మితాలు రాయడం జరిగింది మేడం. సర్వేలు తీసుకుని అప్డేషన్ చేయలేదు మేడం. 1000 పెనాల్టీ పంచాయత్ సెక్రటరీ. నెక్స్ట్ రోజుగారు చేయండి, ఇద్దరు పెట్టండి. మేడం ఎస్టిమేషన్ సంబంధించి టీఏఏసీ ఏపీ గారి సంతకాలు ఉన్నాయి. సంతకాలు లేకుండా ఉంచడం జరిగింది. ఒకసారి జరగనివ్వకుండా. నెక్స్ట్ మాన్యువల్ ఇన్పుట్ హాస్పిటల్స్ కూడా ఇవ్వలేదు మేడం ఇక్కడ. రెడీ చేయండి. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి మేడం 250 మొక్కలు నాటితే 149 మొక్కలు ఉన్నాయి మేడం. 101 మొక్క చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేయండి. నెక్స్ట్ మేడం టీకేకి సంబంధించి ఇక్కడ యూస్ఫుల్ అయినట్టు గుర్తించడం జరిగింది మేడం. ఇక్కడ మొత్తం గడ్డి చెత్త అనేది గడ్డి తీసేసి వాడుకునేలా చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ నర్సరీకి సంబంధించి మేడం ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఫీడ్ అమౌంట్ అనేది దాంట్లో నేను గుర్తు. నెక్స్ట్ ప్రీమియర్మెంట్ రికార్డ్ చేయలేదు మేడం ఇక్కడ. ఎప్పటి వరకు జరిగినాయి ఈ పనులు? 2020 తారీఖు 6 నెలల ఇప్పటి వరకు జరిగినాయి.
39,000. నెక్స్ట్ 25,000 ఎక్సెస్ 30 మేడం. 30 కూడా సేమ్. 31 టీకేకి సంబంధించి ఇది కూడా ఎక్సెస్ పోవడం జరిగింది. దీనిలో కూడా ఎక్సెస్ పోవడం జరిగింది. రికవరీ నెక్స్ట్ 32 కూడా సేమ్ ఇష్టం మేడం. మెజర్మెంట్ లెంత్లో తక్కువ రావడం జరిగింది. 33 కూడా సేమ్ మేడం. అన్నిటికీ పెనాల్టీలే పడుతుంది. అసలు రికవరీ చేయాలి. ఈజీఎస్ సంబంధించి నాట్ గివెన్ రికార్డు ఉంది మేడం. 8,853 రూపాయలు. పెనాల్టీ కట్టి 1 వీక్లో సబ్మిట్ చేయండి. నెలలైంది. పిహెచ్లో చూపిస్తానన్నారు. పిహెచ్ టైప్ కాలేదు ఇంకా. నెక్స్ట్ పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ మేడం. నెక్స్ట్ మేడం కూడా మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళకు అదర్ లిస్ట్ పేమెంట్ చేసినది గుర్తించడం జరిగింది. గ్రామ సమాచారం ఎంత మేడం? నెక్స్ట్ మధ్యరాల 14 వేస్ట్ మేడం. వర్క్ ఫైల్ అనేది చేయలేదు. పన్నెండు 13 కాలమ్స్ రా. ఎందుకు రాయట్లేదు? 8 మొక్కలే పోయినాయమ్మా. బాగానే ఉన్నాయి. 20 వచ్చి ఏమైనా ప్లాంట్స్ 21 400 మొక్కలు నాటడం జరిగింది మేడం. 15 మొక్కలను 385 మొక్కలు చనిపోతారు. అదేంటమ్మా ఇప్పుడే కొంచెం బాగుందంటే మరి వెంటనే చేయించండి. 22 డేస్లు మేడం. సంతకాలు తేడాగా గుర్తించడం జరిగింది. గ్రామ సభలో సంతకాల రికార్డు ప్రకారం వాస్తవాన్ని 23 మాస్టర్ నందు ఆధార్లు అనేది దిద్దడం జరుగుతుంది. ఇంకోసారి అలా చేయొద్దాం. మేడం. కాలం అనేది తేడా రావడం జరిగింది. మెజర్మెంట్ ఎంపీ 958 మీటర్లు ఉంటే ఫీల్డ్ 832 క్యూబిక్ మీటర్స్ తేడా రావడం. టోటల్ ఎంత? టోటల్ క్వాంటిటీ ఎంత? ఎంత డిఫరెన్స్ వచ్చింది? బిలో 5% 32 మీటర్లు అంటే ఒకటే ప్లేస్ బిలో 5%. అయినా వస్తానే 25 ఎస్టిమేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? చెప్పండి. ఏ గ్రామ సభ కాదు. అంటే మీరు చేసిన పనులు ఎవరు చూడొద్దనా? 26 అనేది ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయకుండా పోస్ట్ మెజర్మెంట్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈసీని ఎందుకు రాయలేదమ్మా ఇక్కడ?
చేయలేదు. ఒక్కటి కూడా చేయలేదా? అక్కడే ఇంకో 1000 తీసుకుని రావాల్సింది. PR రికార్డ్ ఇవ్వండి. మేడం 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 24 చెప్తున్నారా? 25 సార్ పీడిఎఫ్ ఎస్టిమేషన్ వేసి SRPs ఫాలోగా పని చేయించడం జరిగింది. అంటే ఎస్టిమేషన్ వేసిన పని జరగకుండా వేరే పని జరుగుతుంది. రాగాస్ కాదు కదా, NICలో జాగ్రత్త చేయాలి కదా. 3 లక్షల వరకు జరిగింది. 3 లక్షల వరకు జరిగేదాక సరే వర్క్ సీజన్లో ఒక 40 జరుగుతుంది. మొత్తం మీద సంవత్సరంలో 100 వర్క్లు వేస్తారు. 100 అన్న చక్కగా చూసుకోవాలి. సార్ కొలతలో తేడా రావడం 33 ఇవ్వలేదు, రికార్డ్ ఇవ్వలేదు. పీడిఎఫ్కి సంబంధించి ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు. సరే ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తావా? 4 వర్కేట్లకు సంబంధించి 8 వర్కేట్లకు సంబంధించి ఇక్కడ 4 రాస్తారు. 8 వర్క్ ఐడీలు బాబు. 27 27 అనేది కొలతల తేడా రావడం జరిగింది సార్. 33 మీటర్స్. మీరెవరు చూడమండి. అవును సదన్ నర్సరీ ఎప్పుడు వేశారు? ఎన్ని నెలలు అయింది? మరి బిల్లు ఇవ్వడానికి అవును, దాంట్లో జెరాక్స్ తీయండి. దాంట్లో జెరాక్స్ తీసేసి ఎవరిది ఎంతో స్టేట్మెంట్ చేయండి. ఎవరికి ఎంత ఉంది, ఎవరికి ఎంత చేస్తారనేది చేయండి. ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? ఒకటే బిల్లు రాయించుకోలేరా? మీరు పేమెంట్ మాత్రం పంచాయతీ వారీగా చేస్తారండి. మండలం నుంచి పంచాయతీ వారీగా చేస్తారు. మరి బిల్స్ ఎట్లా ఒకటే బిల్ ఇస్తారు? పక్కన ఇష్టం ఏంటండి? మీరు రాయించుకోవాలి. మీరు ఇవన్నీ చెప్పాలండి. అందరూ అనంతపురం నుంచే తెస్తారు. ఇక్కడ ఎవడు విత్తనాలు ఇవ్వడం. అందరూ అటు నుంచే తెస్తారు. నేను చేయలేదా ఉద్యోగం? మేము వేరే జిల్లాలో నడవట్లేదు. ఈ ఒళ్ళు పథకం అయ్యి మీరు బిల్స్ రాయిపోయలేదు. ఎందుకు ఇడండి? ఆయన పేమెంట్ ఇస్తుంటే మీరు ముందే అడ్వాన్స్ కొట్టేస్తారు. అందుకని అడిగి అన్నీ అప్రూవల్ జనరేట్ చేశారా? ఆ డబ్బులు మాకు వచ్చినాయి. మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ PWS అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఇప్పటిదాకా PWS అకౌంట్ తీసుకోండి. తీసుకుని మాకు సబ్మిట్ చేయాలి. కలెక్టర్ గారు అడిగారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ మీరు ఎంత ఉందో అదంతా ఉత్పత్తి ఇస్తారు మాకు. లాస్ట్ ఇయర్ అయితే అందులో IHL పేమెంట్లు ఇవ్వట్లేదు. ఏదన్నా గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వట్లేదు. ఈ జేబులు వేసుకుంటున్నారు చాలామంది. ఇక్కడని కాదు, అన్ని చోట్ల నెక్స్ట్ 31 సార్ PR రికార్డ్ ఇవ్వలేదు. APPS ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు. వన్ వీక్లో వాళ్ళ
పేమెంట్ అవ్వాలి. మీరు ఎలా చేస్తారో లేకపోతే మీ చేతి నుంచి ఇస్తారో నాకు తెలియదు. పేమెంట్ చేస్తాను ఇవ్వండి. తర్వాత మీరు చెప్పండి. అన్నట్టు డిమాండ్ తీసుకున్నాం, నో డిమాండ్ అనేది నిర్వహించుతున్నారు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. చెప్పలేరా? ఇట్లా చేయండి. కాకపోతే ఇందాక గ్రామ పంచాయతీ ఒకటి మీదే ఎవరిదా మీ ఒక్క పంచాయతీ కొంచెం ఏ మాటగా మాట చెప్పాలి, కొంచెం మొక్కలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడున్న ఇంకో పంచాయతీ ఏదో ఉందట, ఇది ఒకటి ఇంకోటి ఏదో మరి అంతా ఏం చేయట్లేదు. 7 రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయట్లేదు. జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. జాబ్ కార్డ్ మొత్తం చేయాలి. అదే రిజిస్టర్ మేడం. వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు ఉంటాయి కూర్చోవాలి. ఈ పని నువ్వు చేసుకో, వాళ్ళ రూమ్లో కూర్చోబెట్టి చేపిస్తే చెక్ మెజర్మెంట్ 1000 పెనాల్టీ. సర్వైవల్ రిజిస్టర్ రాసావు కదా, అలాగే అవి కూడా రాయండి. ఫస్ట్గా ఇచ్చారు కదా లిస్ట్ ఆఫ్ రిజిస్టర్స్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఎంబాడీ టీమ్స్ కూడా వస్తాయి, అప్డేట్ చేయండి. 23 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డీటెయిల్ పట్టాపాస్ రిజిస్టర్ అనేది ఫైల్స్తో పాటు సబ్మిట్ చేయండి. రోజువారీ దివాస్ అనేది నిర్వహించట్లేదు. చేయండి అమ్మ, ఇది రెగ్యులర్. సంతకాలు తేడాగా ఇది ఎల్ఎంఎంఎస్ వాళ్ళట, ఇది గ్రూప్ నుంచి తీసుకుని వాళ్ళకి ఇవ్వండి. ఎక్కువ ఉన్నాయి కదా, అందులో చేసుకోండి. ముప్పై ఇష్యూ మేడం. హార్టికల్చర్ సంబంధించి పెద్ద తోట 750 గుంటలు నాటినట్టుగా ఫీల్డ్లో మాత్రం 580 165 గుంటలు లేవు, కానీ రైతులు పూర్తి కూడా జరిగిందని చెప్పారు. ఇది కంప్లీట్ చేయండి. లేకపోతే అదే వర్తా కలిపితే కదా. ఏంటి ఫ్యామిలీ అంటే పెళ్ళి కానీ కొడుకు కూతురు, తల్లి తండ్రి, పెళ్ళి కానీ కొడుకు. ఏపీఓ చూసుకోవాలి కదా బాబు ఇలాంటివి. ఇది జరిగి ఎన్నాళ్ళు ఏంటి? ఇదేమి ఇక్కడ పట్టించుకోరా గ్రామ సభ జరిగే ఆమెకు చూస్తానండి, నువ్వేం చూస్తావు? ఇది ఇంత 1 మంత్ అయితే అతను జాబ్ కార్డు 760. ఇచ్చారా మీకు డిలీషన్కి? ఎక్కడైతే ఏమైందమ్మా? డిలీట్ చేయడానికి ఏమైంది? డిలీట్ చేయండి ఇమీడియట్గా. నెక్స్ట్ 34 మేడం. రికవరీ చేయండి. మీకే ఇప్పుడు రాస్తున్నాను. సీఓనా అంటే మా మస్టర్లో తక్కువ ఉంటే ఎక్కువ చేశాను. ఒక్క రోజుకి 404. 2 మేడం. ఇద్దరు 35 మేడం. మెజర్మెంట్ తేడా ఎంపీలో 1740 మీటర్లు ఉంటే ఫీల్డ్లో 1640, 75 మీటర్లు తేడా రావడం జరిగింది. చెక్ మెజర్ అయిందా? నెక్స్ట్ 36 కూడా సేమ్ మేడం.
ఎంపీలో 1680 మీటర్లు ఉంటే పీజీలో 1630 వచ్చింది. 50 మీటర్లు తేడా రావడం లేదు. ఈసీ చూసుకోవాలి. నెక్స్ట్ 38 పిఆర్ రికార్డు ఇవ్వాలి మేడం. హలో చెప్పండి. అది సార్తో పెట్టిద్దాం. తయారు చేసాం కానీ ఎస్టిమేషన్ 1000 మీటర్లకు మాత్రమే వేయడం జరిగింది. ఎంపీలో మాత్రం 1395 అంటే ఎస్టిమేషన్ కంటే 395 మీటర్లు ఎక్కువ పేమెంట్ చేయడం జరిగింది. మేడం నేమ్ బోర్డు అనేది తయారు చేసాం కానీ పేమెంట్ చెక్ మెజర్ కావాలి. చెక్ మెజర్ కాకుండానే పేమెంట్ అయిందా నేమ్ బోర్డుకి? ఎలా చేశారండి మీరు? ఏపీఓ వరకు అందరికీ ఈక్వల్గా రికవరీ. చెక్ మెజర్ కాకుండా మీరు ఎలా పేమెంట్ చేయాలి? వర్క్ ఫైల్ అనేది చేయలే మేడం. 500 పేమెంట్ చేసుకోవడం జరిగింది. 2 days ఇంకా అవ్వలేదా టీఏ? ఎక్కడ దాచుకున్నావు? ఎప్పుడు చేస్తావు? కొంచెం అన్నా మైండ్ ఉందా పోయిందా? నేను అడిగితేనే తీసుకొస్తావా? ఏంటది? మీకు సోషల్ ఆడిట్ ఉందని తెలీదా మీకు? ప్రతి ఎవిడెన్స్ కూడా మీరు లోపలికి వెళ్ళి తెస్తే మేము అంటే కోర్టులో ఏదన్నా కేసుకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళి తెస్తారా? ఏపీఓ బాగాలేదు మీ పరిపాలన. 42 వచ్చింది మేడం. మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఆధార్లు వేసి పేమెంట్ చేయడం జరిగింది. చూపించండి. చూసుకున్నారా? చెప్తేనా కూలీలు పోయిందని చెప్పారు. మరి కరెక్షన్ అన్నప్పుడు కింద నోట్ రాసుకోవాలి కదా. ఎందుకని 40 కూడా మేడం. చేయలేదని రాసుకోవాలా? గ్రామ సభలో కూలి గుర్తుకు లేకపోవడం వల్ల చెప్పడం జరిగిందని చెప్పారు. అవునమ్మా, వాళ్ళు గ్రామ సభకు రాలేదు, ఇక్కడ రావాలి కదా. మీరు రాశారు కూలీలు గుర్తు లేక చెప్పారంటే చెప్పారు, ఇక్కడ రావాలి కదా. అప్పుడు ఇన్ హౌస్ అనుకుంటాం. అప్పుడు ఇన్ హౌస్ ఇప్పుడు ఓపెనే కదా, ఇప్పుడు తీసుకురావాలి కదా.
మీరేంటి తీసుకురాలేకపోతే కట్టాలి. ఇది అయిందా? నాలుగేనా? నీళ్ళు లేవా? కాదు, టీఏఈసీ ఏం చేస్తాను ఎదురవుతారు ప్రతి అందులో మీరు వర్క్ ఫైల్ ఉండాలి, వర్క్ ఫైల్లో ఎస్టిమేషన్ ఉండాలి, ఎస్టిమేషన్ మీద మీ సంతకాలు ఉంటేనే అది అప్రూవ్ అయినట్టు. మీ సంతకం లేకపోతే అప్రూవ్ అయినట్టు కాదు కదా. ఆన్లైన్లో ఇస్తే అప్రూవ్ అయినట్టేనా? ఉందా ఆన్లైన్లో ఇచ్చేది? లేదా? ఆన్లైన్లో అప్రూవ్ ఇవ్వమా? ఈసీ అంటే మరి అదే కదా, అది అప్రూవల్ అంటారు, టెక్నికల్ అప్రూవల్ అంటారు. ఆ నెంబర్ కూడా ఇవ్వాలి, మీరు సంతకం పెట్టాలి. నెక్స్ట్ మీరు వర్క్ ఫైల్ ఇవన్నీ అప్డేట్ చేయాలి. 800 మొక్కలు నాటం జరిగి 244 మొక్కలు ఉన్నాయి. 556 మొక్కలు తెచ్చుకుంటాం. అది ఏం చూస్తే చచ్చిపోయి అన్న ఇంకేం ఉన్నాయా? పోనీ ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 430 అంటే మరి లెక్కెట్టినప్పుడు ఇద్దరు కలిసి లెక్కెడితే అయిపోయింది. నువ్వుసారి లెక్కెడితే ఆయన ఒకసారి లెక్కెడితే ఆయన ఏమో తక్కువ లెక్కెట్టాలని చూస్తాడు, నువ్వేమో ఎక్కువ లెక్కెట్టాలని చూస్తాడు. అవి ఉన్నట్లు వాళ్ళ సమక్షంలో లెక్క పెట్టాను లెక్కెడితే ఆయన ఎందుకు సార్ రీప్లేస్ చేయండి చేశారా? సరే ఓకే 24 సేమ్ కదా. 60% పోనీ చేశారు ఇవి 25 అయిపోతే ఫోటోలు గట్ట తెచ్చి ఇంజనీరింగ్ అప్పుడు తెచ్చారు. 26 సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం సంతకాలు లేకుండా చూసుకోరా మీరు పేమెంట్ అయ్యేటప్పుడు? 27 సార్ రోజు లాస్ట్ అంటే బేసిక్ క్లాస్ 6 రోజులు పనిచేస్తే 5 రోజులు మరి ఆయనకి పేమెంట్ ఇప్పింది 165. నర్సరీకి సంబంధించి 29 ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. 30 అనేది ఎక్సెస్ చేస్తుంది. 31 పాలో సంబంధించి కొలతలు తేడా రావడం జరిగింది. 388 తేడా వస్తుంది. 1387 ఏంటి సార్? వీళ్ళు 1111 387 తేడా రావడం జరిగింది. పొలం చేసుకుంటాం సార్ వాళ్ళకి ఇప్పుడు మేడం కూడా చూపించాం సార్. పొలం చేసుకుంటాం జడబెట్టి మేడం కూడా చూపించాం. ఆ రోజు గ్రామ సభ సార్ కూడా చెప్పింది. మెజర్మెంట్ షీట్ మీద మీరు నోట్ పెట్టి రాయచ్చు కదా. కానీ మీరు అదే వాళ్ళతో రైతులతో ర్యాంక్ చేసుకుని మీరు లెటర్ ఇస్తే రైతు అంగీకార పత్రాలు తీసుకోవాలి. వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే ఆడప్పుడు చేసుకోవాలి. మేము అక్కడ చెప్పాను సార్. అదే మీరు కూడా మళ్ళీ ఇష్యూ రాయాలి. మెజర్మెంట్ షీట్ చేస్తే అంటే తేడా చూపించిన 100 మీటర్లు తేడా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ సరే చూపించుకోవాలి. చూపించాం మేడం కూడా చెప్పిన పొలం కూడా మరి పొలం చేసి మరి కూడా చెప్పిన గ్రామ సభ సార్ కూడా అని చెప్పింది. హలో
వీడియో ఛానల్ రైతులు పుట్టారు ఇదైతే పుట్టారు వీడియో ఛానల్ చూస్తే అది చెట్లు పోయే కాలం చికెన్ గవర్నమెంట్ చెరువులకు వస్తున్నాడు కూర్చీరాక తగ్గితూ కొలతల్లో తేడా 450 33 PR రికార్డు 34 క్యాల్కులేషన్ లాస్ అయిందా కూలీ నష్టపడింది 1800 స్క్వేర్ మీటర్లు 450కి చెప్తారా డైరెక్ట్ ఎస్టిమేషన్ ఉన్న కొలతలు రికార్డ్ చేసిన ఇది లేనట్టుగా బాబు ఇందాకనే 4 గాలివాడి కొత్త పల్లి సరే ఎవరంటే ఇందాక అదే 4 ఉంటే ఇంకో 4 సిస్టంలో ఉండవా అదే ఇష్యూ మేడం పైన ఉంది లోపల పంచాయతీ అంటారు అమౌంట్ ఇప్పించండి ఏబీవీపీ అని ఆపేశారట ఏపీఓ వీళ్ళకి అమౌంట్ ఇప్పించండి 1 వీక్లో ఇన్నాళ్ళు బట్టి టైం సరిపోలేదా మీకు 1 మంత్ అయితే 1 వీక్లో అవ్వకపోతే మాత్రం మీరు చేతి నుంచి ఇవ్వాల్సి వస్తుంది అన్నయ్య డిమాండ్ తీసుకోవాలంటే నో డిమాండ్ అని తీసుకోవట్లేదు తీసుకోండి గ్రాఫ్ కార్డ్ అప్డేషన్ లేదు ఎందుకనమ్మా 3 డేస్లో మీతో ఎన్ని చేయండి ఓకే టీఏకు 1000 రూపాయలు వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది వారి కేసు కూడా నిర్వహించలేదు అపాయింట్ చేయట్లేదు టీఏవి తప్ప అన్నీ బాగానే ఉన్నాయి ఎగ్జామ్ కానీ తీసుకోలేదు రోల్ కానీ నెక్స్ట్ 12 వాళ్ళ సర్వేలేషన్ రోజువారీ దివాస్ నిర్వహించలేదు పెట్టిన ట్రీట్మెంట్ చెప్పండి ప్లాంట్ ఏపీకి సంబంధించి 1740 1 వీక్లో రీప్లేస్ చేయండి ప్లాంటేషన్ ఆర్టికల్ హార్టికల్చర్ని కంప్లీట్ చేయండి మొక్కలు తీసుకొచ్చి వేయించండి లేకపోతే మాత్రం రికవరీ అవుతుంది 25 మాన్యువల్ ఇంప్రూవ్ డేటా సీట్ అనేది వర్క్ ఫైల్తో పాటు పెట్టి చూపించి
పొరపాటు ఉంటుంది. మేడ్ పొరపాటు అయినా మీకే వస్తుంది రావాలని. నెక్స్ట్ 28 గంటల తేడా ఎందుకు కలుగుతామండి మరి చెప్పాలి కదా. నెక్స్ట్ మెజర్మెంట్ తేడా మేడం ఎంబీ 7 దగ్గర కూడా ఉంటే 684 ఫీల్ వస్తుంది 89 గంటలు తేడా మేడం. నేను చూపించుకోలేకపోయాను ఉందని చెప్పి ఇక్కడ చెప్పావు. మీరు ఇమేజ్లు పెట్టిన ఇద్దరికి ఒక 1000 పిఆర్సీ 31 పిఆర్సీ 32 టోటల్ డేస్లో చూపించండి మాస్టర్ చూపించండి. ఇది ఆబ్సెంట్ అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 సరిపోయింది కదా. ఆబ్సెంట్ కాదు ఇక్కడ 4 కనపడుతుంది టోటల్. ఎక్కడ తిట్టువేతలు కూడా లేవు. ఏం చూసుకోరా మేడ్ పొరపాటున ఆన్సర్ ఎలా చెప్తారు? మాస్టర్ కూడా చూడరా మీరు? గ్రామ సభలో ఏం చేస్తారు? సింపుల్గా కూర్చుని వాళ్ళు ఏది చెప్తే అది ఒప్పుకొని ఉంటారా? మధ్యరాలు వచ్చిందా? మధ్యరాల చేయకుండానే పేమెంట్ చేస్తాం. పిహెచ్లోపు చూపిస్తా అన్నారు కదా. కట్టారు కానీ పెయింట్కి ఎంత ఉంది? దీన్ని కూడా ప్రతి ఒక్కరికి రాసుకోవాలి. మెటీరియల్ పేమెంట్ కూడా నేను కూడా ఆయన వస్తే ఆయనకే డిమాండ్. మీరు చూసుకోరా టీఏలు ఎంబీలన్నీ చెక్ చేసుకోరా సోషల్ వచ్చినప్పుడు కూడా ఏం చూస్తాం? మీ దగ్గర ఏంటి మండలాలు ఫస్ట్ మండలం మీ దగ్గర రికార్డు చెప్తాను.
ప్లస్ జైన్ బాడీ నెక్స్ట్ ఏదైనా ప్లాంటేషన్ కదా 140 మొక్కలు పెట్టింది కదా 17% ప్లస్ జైన్ ఇమీడియట్ నెక్స్ట్ ఎస్ఆర్కి ప్లాంటేషన్ సార్ ఇక్కడ ఎస్ఆర్ ఉంది సార్ సేమ్ డీపీ సార్ కదా 3% ఉంది 3%. ఎందుకంటే మొక్కలన్నీ సాయిల్ కరెక్ట్ లేకపోతే ప్లవింగ్ చేయాలి, ఎరువు వేయాలా, ఎస్ఎస్పి కలపాలి, అన్నిటికీ ఎస్టిమేట్లో క్లోజ్ ఉంది. నెక్స్ట్ సార్ ఇక్కడ కాలువకు సంబంధించి 305 సంవత్సరాల వరకు చేసిన పడ్డాయి సార్ ఈ చేసిన అమౌంట్ పడ్డాయి ఇంక్లూడింగ్ విక్టోరియా డస్ట్ కానీ అంటే అది వాడుకున్నారు సార్ నిన్న దేనికి వాడుతున్నారు? ఇక మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలని చెప్పి ఎట్లా తీసుకున్నారు. నిన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ అమౌంట్ పడ్డది 2 lakhs నిన్న ఆపాను. అది మీరు ఇంట్రెస్ట్ సహా రిటర్న్ చేయాలి. అట్లా నిన్న పడ్డది నిన్న పడ్డది ఉన్న పడ్డది గ్రామ పంచాయతీ. మాది పడింది ఇప్పుడు 2 years బ్యాక్ అన్ని క్లియర్ అయింది. 2021, 2022 మొత్తం క్లియర్ అయింది. మొత్తం రిటర్న్ చేయండి. అక్కడ ఆడిట్ అబ్జెక్షన్స్ ఉన్నాయి మాకు. ఇంకా ట్రీ గార్డ్స్కి ఇచ్చినవి ఉన్నాయి. తర్వాత సీడ్కి ఇచ్చినాయి.